ఫ్రెండ్స్, నేను అందులోంచి వచ్చానంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం, నేను అందులోంచి వచ్చా. చూడండి ఫ్రెండ్స్, ఎంత చిన్నగా ఉందో. ఇది భీముని గుహలోకి వెళ్ళే రూట్ అంట. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఎలాంటి అడ్వెంచర్. లోపలికి వెళ్తున్నా. ఈ కొండరాయి వర్షానికి పడకుండా భీముడు తన తలని అడ్డుపెట్టి ఆపాడంట. అదే ఈ ఆనవాళ్ళు. పెరుగు, ఆనియన్, టొమాటో, పల్లి, మొర్రి మిక్సర్ ఇవన్నీ వేశారు కదా. ఇది ఓకే. ఇది బ్రెడ్ బజ్జీ. ఎంత ఇది? హలో గైస్, వాట్సాప్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది పార్ట్ 2 రామతీర్థం కొండ మీద తీసిన వీడియో. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ జనాలు ఎవరు లేరు కాబట్టి మాస్క్ తీసేసాను. చూడడానికి చాలా ఎక్కువ మెట్లు ఉన్నట్టున్నాయి. ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కాను, మళ్ళీ ఇప్పుడు ఎక్కుతున్నాను. చూద్దాం ఏమన్నా డెవలప్మెంట్స్ అయ్యేమో పైన. సక్కవచ్చు ఉంటాను. వామ్మో, చాలా రోజులైంది ఎలా మెట్లెక్కి. నా టైం నేను తీసుకుని మెల్లిగా ఎక్కుతా. బట్ ఈ ఎండ మాత్రం దారుణంగా ఉంది. క్యాపో ఏదో ఒకటి తెచ్చుకోవాల్సింది, మిస్ అయిపోయాను, దొరికిపోయాను. బట్ యా, ఓకే, ఫైన్, నాట్ అన్ ఇష్యూ. పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది. ఏదైనా నీడ దొరికితే. నాకు ఆపోజిట్గా ఉన్న మంచి బ్యూటిఫుల్ వ్యూస్ చూడండి. పైనుండే 1000-year-old టెంపుల్, రామాలయం. అది. పంతులు గారు, మీరు రోజు ఎక్కుతారండి? ఓకే. పైకెక్కి టెంపుల్ దగ్గరికి వచ్చాం. నాకు ఆల్మోస్ట్ ఒక 35 minutes పట్టింది, 40 minutes అప్రాక్స్గా పైకి రావడానికి. మన ముందే పంతులు గారు టెంపుల్ క్లోజ్ చేసుకుని వెళ్ళారు. చూద్దాం ఏమైనా కనిపిస్తుందేమో. లోపల కూడా సీతారాములు ఉంటారంట. ఇప్పుడైతే క్లోజే ఉంది, మరి ఇంక లోపలికి వెళ్ళలేం. సో ఇదే కొండ మీద జైన్ టెంపుల్ కూడా ఉంది. అలాగే బుద్ధిస్ట్ మాంగ్స్ కూడా ఇక్కడికి వచ్చి మెడిటేషన్, యోగా చేసుకునేవారంట. వాళ్ళందరూ ఉండడానికి కూడా కొంత ప్లేస్ లాగా క్రియేట్ చేసుకున్నారు ఇదే కొండ మీద. సో ఇంతకుముందు వాళ్ళు ఇక్కడికి వచ్చి కొండంతా ఎక్కి ఇక్కడ మెడిటేషన్, యోగా చేసి మేబీ కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోయేవారేమో. సో అది కూడా ఉంది. కాకపోతే ఈ కొండ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. మేబీ ఇక్కడ నుంచి ఇంకొక 20-25 minutes పడుతుంది బై వాక్ ఈ కొండ మీద. సో టైం లేక అది కవర్ చేయలేకపోతున్నాను. బట్ యా, మీరు ఎవరైనా వచ్చి కొంచెం ఎర్లీ మార్నింగ్ కానీ కొంచెం క్లౌడీగా ఉన్నప్పుడు వస్తే మాత్రం డోంట్ మిస్ దట్. ట్రై టు సీ దట్ ప్లేస్ ఆల్సో. ఇట్ మైట్ బీ సో బ్యూటిఫుల్. అండ్ ఇంకా ఇక్కడ వేరే ఉన్నాయి, అవి కూడా చూద్దాం. కొంచెం కింద ఇందాక షాప్ దగ్గర ఆగినప్పుడు ఆంటీ గారిని మామూలుగా అంటే నాకు అసలు ఏం తెలీదు ఈ ప్లేస్ గురించి కానీ, ఈ ప్లేస్ హిస్టరీ
గూగుల్లో కూడా చాలా తక్కువ ఉంది, కానీ ఇక్కడ లోకలైట్స్కి చాలా బాగా తెలుస్తుంది కాబట్టి ఆంటీని అడిగితే ఆవిడ చాలా మంచిగా చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ వీడియోని కూడా నేను సెపరేట్గా అప్లోడ్ చేస్తాను. ఆ లింక్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, అది కూడా చూడండి. మీ ఈ ప్లేస్ గురించి హిస్టరీ అంతా ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేశారు, సో అది కూడా మీకు హెల్ప్ అవుతుంది. న్యాచురల్గా ఫామ్ అయిన వాటర్ పాండ్ ఈ కొండ మీద ఇంకెక్కడ చూసినా మనకి అసలు చాలా ఖాళీగా ఉంది, కానీ ఇక్కడ మాత్రం వాటర్ డిపాజిట్స్ ఉన్నాయి. చాలా లోతు ఉండొచ్చు, ఇది కింద ఆంటీ కూడా అంటున్నారు బాగా లోతు ఉంటుంది, ఏవో సమ్ ట్రాజిక్ ఇన్సిడెంట్స్ జరిగాయి ఇక్కడ. సో ఎవరైనా వస్తే మాత్రం ఇందులోకి దిగద్దు, జస్ట్ అలా చూసి ఎంజాయ్ చేయండి. ఆ పాండ్ నుంచి అలా నడుచుకొని పైకి వెళ్తున్నాను. ఇక్కడ మార్క్ చేశారు ఈ డైరెక్షన్లో వెళ్ళమని. ఇలా వెళ్తే భీముడి గుహ, ఇంకా కొంచెం ముందుకెళ్తే ఆ బుద్ధిస్ట్ మానిస్ట్రీ ప్లేస్ ఇవన్నీ వస్తాయి. సో ఈ కొండ కనిపించే కొండల్లోనే మనకి అదే హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ ఉన్నాయి. బుద్ధిస్ట్ మానిస్ట్రీ, జైన్ టెంపుల్, రూయిన్స్, తర్వాత ఈ భీముని గుహ. ఇది ఇక్కడ రాశారు చూడండి, భీముని గుహ అని వెళ్ళే డైరెక్షన్. ఇలా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలంట. షూర్, కొంచెం ముందుకెళ్ళి ట్రై చేస్తాను. ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు గో ఐ విల్ గో, ఇఫ్ నాట్ ఐ విల్ కమ్ బ్యాక్. అంతా తుప్పలుగా ఉన్నది, కష్టమే వెళ్ళడం. కొంచెం సన్నంగా ఉన్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది. జాగ్రత్తగా చూసుకుంది కదా, లేకపోతే జారిపోతాం. ఇక్కడ కొంచెం స్లిప్పరీ ఉన్నాయి, అంతా ప్రాపర్ రూట్ అనేది లేదు కదా. సో చూడండి, ఇక్కడ నుంచి చాలా నారో డౌన్ అయిపోయింది. దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇఫ్ పాసిబుల్. ట్రై చేయొచ్చు. ఇక్కడ నుంచి చాలా చల్లగా అనిపిస్తుంది, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా. ఐ విల్ పుట్ దిస్ బ్యాగ్ హియర్. కొంచెం లోపలికి వెళ్ళి ట్రై చేస్తాను. నన్ను చూడండి ఎంత కష్టపడుతున్నాను. నా సైజుకి లోపలికి వెళ్ళడం కష్టమే, బట్ స్టిల్ లోపలికైతే రాగలిగాను. కానీ ఇంకొక ఆబ్స్టికల్ ఉంది, దీంట్లోకి వెళ్ళాలి. చూడండి ఇది ఎలా ఉందో. ఈ క్రాస్ ఆరో మార్క్ ఉంది, దీన్ని ఫాలో అవుతూ ఈ లోపలికి వెళ్ళాలి. కొంచెం క్రాల్ చేస్తే వెళ్ళాలి, అలా వెళ్తే వెళ్ళిపోవచ్చు. అమ్మో, చూడండి లోపలికి వచ్చాను కష్టపడి. వాళ్ళు ఉన్నాయి. లెట్ మీ ట్రై గోయింగ్ దిస్ వే. డక్ వాక్ చేస్తూ వచ్చాను. కొంచెం ముందుకెళ్ళాలి, ముందుకెళ్తే కొంచెం ప్రాపర్గా నించోవడం అవుతుంది. వెళ్దాం ముందుకి. కొంచెం పైకి లేచినా తగిలేస్తుంది, ఇది జాగ్రత్తగా వెళ్ళాలి. చూడండి వెనకాల, బయటకు వచ్చాక చూపిస్తా. ఆ లోపల నుంచి వచ్చాను ఇప్పుడు. నా బ్యాగ్ అక్కడే వదిలేసాను మధ్యలో, ఎవరు లేరు కాబట్టి పర్లేదు.
కష్టమే రావడం కొంచెం. ఒక మంచి అడ్వెంచరస్ ట్రిప్లో ఉంది. లోపలికి అయితే వచ్చాను. వర్షాలు అవి పడేటప్పుడు కొంచెం కష్టమే లోపలికి రావడం. ఎవరు ట్రై చేయకండి వర్షం టైంలో. ఇది దేవుడు విగ్రహం. మరి దేంటో నాకు ఐడియా లేదు. ఇక్కడ ఎవరు లేరు అడుగుదామంటే. ఇందుకో ఆ చివరి నుంచి వచ్చాను నేను. ఇక్కడే భీముని ఆనవాళ్ళు ఉంటాయంట. ఇదిగోండి, ఇది హ్యాండ్ మార్క్ భీముడిది. ఇది వచ్చేసి భీముడు ఈ రాక్ పడకుండా వర్షం టైంలో ఆపడానికి తన తలని ఇలా పెట్టి తన చేతిని ఇక్కడ పెట్టి తను కాశాడంట ఈ కొండ పడకుండా, ఈ రాయి పడకుండా. సో అందరూ ఇవి ఆ ఆనవాళ్ళు అని అంటున్నారు. ఈ పార్ట్ అంతా వచ్చి అప్పర్ పార్ట్ అంట, అప్పర్ పార్ట్ ఆఫ్ భీముడు. సో ఇదే ఫ్రెండ్స్ భీముని గుహ. I finally explored it with some hurdles, at least for me. I am glad that I have come till here. చాలా ప్లెజెంట్గా ఉంది, ఎవ్వరు లేరు చుట్టుపక్కల. Let's go into that and make the way out. ఇంకా కిందకి దిగిపోదాన్ని ఫిక్స్ అయ్యాను. లేట్ అయిపోయాను యాక్చువల్గా. ఎండకి మామూలుగా ట్యాన్ అవ్వలేదు. ఇప్పుడే కిందకు వచ్చాను. సో ఓవరాల్గా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నియర్ బై ఉండేవాళ్ళు వైజాగ్, అనకాపల్లి, రాజమండ్రి వీళ్ళు ఎవరైనా ప్లాన్ చేసుకోవచ్చు హ్యాపీగా వన్ డే ట్రిప్ కింద. ఇట్ విల్ బీ ఫన్, ఇట్ విల్ బీ నైస్ అండ్ ఆల్సో స్పిరిచువల్. ఫ్యామిలీస్తో కూడా రావచ్చు, అందరూ రావచ్చు. కొంచెం ఎల్డర్లీ పీపుల్ ఎక్కడానికి కొంచెం ఇబ్బంది అవ్వచ్చేమో, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఓకే, ఐ విల్ స్టార్ట్ వాకింగ్ టు మై బైక్ నౌ. లెట్స్ మీట్ దేర్. దగ్గరికి వచ్చాను. లంచ్ చేసి ఇంటికి వెళ్దామా, ఇంటికి వెళ్ళి లంచ్ చేద్దామా అర్థం కావట్లేదు. ఇట్స్ ఆల్రెడీ 2:45. ఆకలేస్తుంది. సరే, ఇంకా దారిలో బోల్డ్ టైం ఉంది కాబట్టి వెళ్తూ ఆలోచిస్తాను. Already 4:30 right now, so it's better that I eat some snacks. So I came to MVP colony in Visakhapatnam right now. So I wanted to have bhaji here. MVP is famous for all kinds of bhajis. So I have ordered bread bhaji. I will be eating it now. ఏమేమి సార్ భయ్యా ఇందులో?
పెరుగు, ఆనియన్, టొమాటో, పల్లి, మొర్రి మిక్సర్ ఇవన్నీ వేశారు కదా, ఇది ఓకే. ఇది బ్రెడ్ బజ్జీ ఎంత? ఇది 15 రూపీసా? ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఈటింగ్ దిస్. Starting to home now. That's all for this video, guys. 1,000 thanks, guys, for watching this video. I hope you guys like this. If yes, comment your feedback in the comment section, and do not forget to subscribe to my channel and stay tuned to Raghuram Uggini for more exciting content. Until then, adios.